జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా నేడు జేఎంఎం నేత హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోరాబాడి గ్రౌండ్ లో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరగబోతోంది. గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ఆధ్వర్యంలో ఈ ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. సోరెన్ తో పాటు 8 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి ఇండియా కూటమి పార్టీల నుంచి కీలక నేతలు రాబోతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా నేడు జేఎంఎం నేత హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోరాబాడి గ్రౌండ్ లో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరగబోతోంది. గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ఆధ్వర్యంలో ఈ ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. సోరెన్ తో పాటు 8 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేయనున్నట్లుగా సమాచారం. ఈ కార్యక్రమానికి ఇండియా కూటమి పార్టీల నుంచి కీలక నేతలు రాబోతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా నేడు హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రీసెంట్ గా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో జేఎంఎం పార్టీ భారీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే మరోసారి ఆయన రెండోసారి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో మరికొద్ది సేపట్లోనే ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. గవర్నర్ చేతుల మీదుగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. అదేవిధంగా జేఎంఎం, కాంగ్రెస్, సిపిఎం కలిపి ఆడ పోటీ చేశాయి కాబట్టి విపక్షాలకు సంబంధించి భాగస్వాములకు కూడా చెరో 4 మంత్రి పదవులు ఇస్తున్నట్టు సమాచారం. సో ఓవరాల్ గా 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో గతంలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. కొన్ని అవినీతి కేసుల్లో కూడా ఆయన జైలుకి వెళ్లి బెయిల్ పైన బయటికి వచ్చారు. సో కాబట్టి ఏదైతే జార్ఖండ్ లో వరుసగా రెండోసారి జేఎంఎం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో అందరూ ఎన్డీఏ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పాయి. కానీ దాని అంచనాలకు మించి మళ్ళా రెండోసారి జేఎంఎం పార్టీ జార్ఖండ్ లో అధికారంలోకి వచ్చింది. సో మరికొద్ది సేపట్లోనే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మిగతా మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. అదేవిధంగా ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యంగా ఏదైతే దానికి సంబంధించి గవర్నర్ నివాసంలో దీనికి ప్రమాణ స్వీకారం చేయడానికి అన్ని ఏర్పాట్లు అక్కడ అధికారులు పూర్తి చేశారు. సో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మిగతా మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. రైట్, థ్యాంక్ యూ అశోక్.